నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. సాగునీరు లేక పంటలు ఎండుతుండడంతో నిరసన తెలిపారు రైతులు. భైంసా మండలం కామోల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటను పట్టుకొని పంట పొలాల్లో రైతులు ఆందోళన చేశారు. గడ్డన్నవాగు ద్వారా నీటిని వదలకపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా నీటిని వదిలి మిగిలిన ఉన్న పంటను కాపాడాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. మా కామల్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా పంటలు ఎండలేవు. నా చిన్నప్పటి నుంచి కూడా పంటలు ఎండింది నేను ఇప్పటిదాకా చూడలేదు. వర్షాలు పడకపోతే ఎండిండొచ్చు, కాకపోతే చెరువులలో నీళ్లు ఉంచుకొని ఎప్పుడు కూడా ఎండిపోలే. కానీ ఈ సంవత్సరం రైతుల యొక్క పంటలని జొన్నలు కానీ మక్కలు కానీ వరి పంట పొలాలు మొత్తం కూడా ఎండిపోవడం జరిగింది. మరి నీళ్లు ఉండి కూడా అడిగితే మిషన్ భగీరథకు అవసరం ఉన్నది, మిషన్ భగీరథ కోసం అంటున్నారు. మరి మిషన్ భగీరథ కోసం ఇడవంగా కూడా వాటర్ ఉన్నాయి సార్, అక్కడ చూడడానికి కూడా జరిగింది. మరి ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కెనాల్ బంద్ చేయకండి సార్. ఒకవేళ ఏదైనా ఉంటే ముందే చెప్పాలా, పంటలు వేసుకోకపోతుండే రైతులు. ఒకవేళ ఏం చేస్తున్నారంటే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వక రైతులందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పంటలు వేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇడిచినట్టు ఈ సంవత్సరం కూడా ఇడుస్తారు అనుకున్నాం. ఈ సంవత్సరం విడక 70% పంటలన్నీ ఖరాబ్ అయినాయి సార్. ఒకసారి మీరు వచ్చి చూసి నీళ్ళు ఇడిపిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం.